నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన మాటల్ని ఏదైతే మాజీ మంత్రి నారాయణ నెల్లూరు నగరానికి చేసిందేం లేదు, మాజీ మంత్రి నారాయణ చేసిన అప్పులు దాదాపు 700 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం తర్వాత కట్టామని చెప్పిన వ్యాఖ్యలపై ఇక్కడ తెలుగు యువత నాయకులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏదైతే మాజీ మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరానికి చేసిందేం లేదు, నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ చేసిన అప్పులు మేము కట్టామని కూడా ఈ రోజు అయితే చంద్రశేఖర్ గారు దీని మీద చెప్పారు. నమస్కారం అండి. 16వ డివిజన్ యూత్ టీం అండి. ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సమాధానం నేను చెప్తాను, మీరు బాగా వినండి. 2014-2019లో నారాయణ గారు మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్లో పెట్టి, స్టేట్ బడ్జెట్లో పెట్టి నెల్లూరు మున్సిపాలిటీ మీద ఏమాత్రం భారం పడకుండా 550 కోట్లు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. ఈ లోపల ఎలక్షన్ కోడ్ రావడం, ఎన్నికలు రావడం, నెక్స్ట్ ప్రభుత్వం మారడం. నారాయణ సార్ 5 సంవత్సరాల్లో 90% పనులు పూర్తి చేశారు. కేవలం 10% పనులు కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. నారాయణ సార్ ఉద్దేశం ఏంది? నెల్లూరులో ఉన్న సమస్యలు ఫోకస్ చేస్తే ఫస్ట్ సమస్య దోమల సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటే దీనికి పరిష్కారం అని చెప్పి 550 కోట్లతో పని ప్రారంభిస్తే 90% పనులు పూర్తి చేస్తే కేవలం 10% పనులు కూడా పూర్తి చేయలేదు వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే చేస్తే తెలుగుదేశం ప్రభుత్వంకో నారాయణ గారికో మంచి పేరు వస్తుందని. ఓకే, తీసేద్దాం, దాని విషయం కూడా పక్కన. కేవలం 5 సంవత్సరాల్లో వైసీపీ చేసిన ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పని చెప్పండి. నారాయణ గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇల్లు కానీ, పార్కులు కానీ ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్క పథకం లేదు. అప్పులు చేయటం, అప్పులు చేయటం, సంక్షేమ పథకాలతో ప్రజలకు డబ్బులు పంచడం, ఇది తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందా? మీరా నారాయణ గారిని విమర్శించేది? మీరు ఇంట్లో నుంచి బయటికి రండి, కళ్ళు తెరవండి. మీ ఇంటి ముందుండే రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 90% పూర్తయిన పనులు కానీ, మీరు ఇంటి ఏరియాలో ఉండే పార్కులు కానీ ఒకసారి చూడండి. ఏదో విమర్శ చేయాలి నారాయణ గారి మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లాలని కాదు, నిజంగా జనాల్లోకి వెళ్ళండి. ఈ రోజు నారాయణ గారు కానీ వారి శ్రీమతి గారు ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు ఎంత రిసీవింగ్ ఉందంటే ఇదంతా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకతే జనాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. మీకు దగ్గర పడింది మీ ప్రభుత్వం పోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే రోజులు ఇంకెంతో సమయం లేదు, 40 రోజులు మాత్రమే ఉంది. ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మీరు ఏదన్నా ఉంటే అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేసిన దాని గురించి మాట్లాడండి. ఎందుకు జరగదు సార్? ఒక అభివృద్ధి జరిగేటప్పుడు చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ తవ్వారు, ఇక్కడ నుంచి పైప్ అక్కడికి వెళ్ళింది, దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి, మళ్ళీ తవ్వడం జరిగింది, మళ్ళీ ఇవ్వడం జరిగింది. దానికి అందరూ కూడా అడ్జస్ట్ అయ్యి ఒక 10 దారులు కనెక్ట్ అవుతాయి చిల్డ్రన్స్ పార్క్కి. మేము అడ్జస్ట్ అయ్యి ఒక దారిలోనే వెళ్ళాం, ఒక దారిలోనే వచ్చాం. కొందరు కార్లు వదిలేసి నడుచుకుంటూ వెళ్ళాం, అక్కడి నుంచి ఆటో పట్టుకొని వెళ్ళిన ఉన్నాయి. ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు వెయిట్ చేయాలి, దాన్ని కూడా రాజకీయం చేశారు. ఈ రోజు నెల్లూరులో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. అప్పుడు మేము వేసిన రోడ్లు బాగున్నాయి, కొన్ని రోడ్లు వాళ్ళు వేయాల్సిన. ఇప్పుడు ఇస్కాన్ సిటీ మేము వేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ అది రూరల్లో ఉందనుకోండి, అది వాళ్ళు చేయలేకపోయారు. కొన్ని మేము ఎక్కడైతే చేయలేదో అది కూడా చేయలేదు. కనీసం ప్యాచ్ వర్కులు చేయట్లేదు. చిల్డ్రన్స్ పార్క్ మెయిన్ రోడ్లో చిన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర వర్షం వచ్చేది ప్రాబ్లం అయితే ప్రతి కారు, ప్రతి బైక్ అక్కడ ఇలా పడుతుంటే నేను అనుకునేవాడిని ఒక 2 కట్టలు సిమెంట్ తెచ్చి మనం చేద్దామని. ఆ ప్యాచ్ వర్క్ కూడా వాళ్ళు చేయలేకపోయారు సార్. విజయసాయి రెడ్డి గారికి పూర్తిగా ఇక్కడ విషయాలు తెలియలే. ఆయనే ఒక ఇది, ఇక్కడ ఉండే వాళ్ళు ఇంకా పెద్దది, వాళ్ళ కుంభక్కయ్యి వాళ్ళు ఏం మాట్లాడుకున్నా వాళ్ళకే తెలియాలి. మరి కొంతమంది ఇప్పుడు మీరు అభివృద్ధి చెప్తున్నారు కదా, జస్ట్ చిన్న ఎక్స్ప్లెనేషన్ అభివృద్ధి గురించి. ఇప్పుడు నారాయణ సారు ఒక 550 crores తో బ్లూ వాటర్ పైప్ వేసిన ఐడియా ఉందా? ప్రతి ఇంటికి బ్లూ వాటర్ పైప్ వేసిన గుర్తుందా? బ్లూ వాటర్ పైప్ గుర్తుందా? ప్రతి ఇంటికి వెళ్ళి చూడండి, ఒకసారి పైపుని చూడండి ఎంత గెత్తుకున్న పైపు. మీరు మొన్న ఈ మధ్య వైజాగ్ లో బ్లూ వాటర్ మీద ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వేశారు, వేసిన తర్వాత పక్క రోజుకే ఊడిపోయింది. అది ఆమె అర్థం చేసుకుని నారాయణ చేసే అభివృద్ధి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. 5 years అని చెక్కు చేద్దాం బ్లూ వాటర్. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒక రోజుకే కుప్ప కూలిపోయింది. మీరు చెప్తారు పొలం చూడడం, మొత్తం చూడడం, పార్టీ చూడడం, మీ పేదవర్గం చూడాల. మీరు చూస్తుంటే ప్రతి ఇంటికి, ఒక కుటుంబానికి నా సంవత్సరానికి 12,000 ఖర్చు అవుతుంది ఓన్లీ వాటర్కి. అట్లా 5 సంవత్సరాలు ఎంత ఖర్చు అయింది? ప్రతి పేదవాడు నీళ్ళు లేకుండా చేశారు మీరు. ఇప్పుడు 5 సంవత్సరాలు 10% పూర్తి చేస్తుంటే దోమలు లేకుండా డ్రైనేజ్ వరకు 5 సంవత్సరాలు ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు, దోమలు లేకుండా. అది చేయలేదు మీరు. ఈ ప్రభుత్వమే అభివృద్ధి లేని ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని మీరు విమర్శించకండి దయచేసి. మేము ఈ 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం తర్వాత దాదాపు అందరికి కూడా అన్ని వర్గాలు కూడా కులం మతం లేకుండా అన్ని వర్గాలు కూడా న్యాయం చేసామని చెప్తున్నారు. పేదవాడు చేయలే కదా, పేదవాడు చేయలే. ఏ వర్గంగా చేశారు కానీ పేదవాడు చేయలే కదా. పేదవాడు చేస్తుంటే ఈ నేల సమస్యలు, ఈ దోమ సమస్యలు చేయాల్సిన పేదవాడికి. మీరు ఏ వర్గంగా చేసుకోండి, అన్ఎంప్లాయ్ చేయాలి, పేదవాడు చేయాలి. అది 2 చేయకుండా మీరు ఏ అభివృద్ధి చేశారు? మా నెల్లూరు జిల్లాకి ఏం చేశారు? మా స్టేట్కి ఏం చేశారు? ఎంపీగా విజయసాయి రెడ్డి గారు ఏదైతే పోటీ చేస్తున్నారో, నేను నెల్లూరు వాసిని, నెల్లూరుకి
గతంలో కూడా నేను రాజ్యసభ సభ్యులు కూడా ఎంతో చేశాను. ఏదైతే ఉందో గతంలో కూడా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా నా కోట్ల ముందు చెప్పి కూడా ఈరోజు తిరిగే పరిస్థితి మీద చెప్పారు. బ్రహ్మాండంగా సార్ ఆయన రాజ్యసభగా ఉన్నప్పుడు ఏం చేశారు? సొంత ఊర్లో నామకే వరుసగా పనులు మొదలుపెట్టి కాంట్రాక్ట్ డబ్బులు అయితే వల్ల పనులు ఆగిపోయాయి. మీరు కావాలంటే ఇదే నెల్లూరు లైవ్ న్యూస్ తో మనందరం చక్కగా 2 కార్లు వేసుకొని విజయసాయి రెడ్డి గారు అభివృద్ధి చేసిన ఆయన ఊరికే వెళ్తాం. అభివృద్ధి అనేది మీకు చూపిస్తా. కనీసం అక్కడ ఇందాక అనురాధ మేడం గారు చెప్పినట్టు ఒక చావుకు వచ్చినోడు కాదు, ఇక్కడ నుంచి పోయిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినోడు కాదు. కనీసం విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లా అయినా అని షాక్ గా కొందరు. ఆయన విమర్శిస్తాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి స్కూల్స్ ఏంటి? ఎక్కడో ఆత్మకూరులో ఉన్న మా విలేజ్ కి రాజువల్ అనే గ్రామానికి ఒక వాటర్ ప్లాంట్ ఇచ్చాడు. 5 రూపాయలకు వాటర్ క్యాన్ విత్ డెలివరీ. ఆ 5 రూపాయలు కూడా డెలివరీకి తీసుకుంటున్నారు. ఈ విధంగా ఆయన సొంత నిధులతో చేశారు. దాన్ని కూడా విమర్శిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఏంటి ఆయన ఏదో ట్యాక్స్ బెనిఫిట్ చేసుకున్నారు. అవునయ్యా, ఆయన సంపాదించుకున్న డబ్బుకి ఆయన చేసుకుంటారు. ఎమ్మెల్యేలు కూడా ఆయన దగ్గర ఉన్నోళ్ళు కదా. ఇప్పుడు ఆయన దగ్గర బ్రహ్మాండంగా ప్యాకేజీలు తీసుకొని ఆయన ఇచ్చిన డబ్బులతో గెలిచిన వాళ్ళు. కనీసం ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని చూసి వీళ్ళు నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బయటకు వెళ్ళినా ఏ రోజు విమర్శించిన వ్యక్తి కాదు. ఒక డిసిప్లిన్ ఉన్న నాయకుడు. మీ పాటికి నువ్వు ఉండొచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కానీ విమర్శించే స్థాయి, ప్రశాంతమ్మ గారిని, నారాయణ గారిని విమర్శించే స్థాయి వైసీపీ వాళ్ళు కానే కాదు. అభివృద్ధి చేసి చూపించండి. అభివృద్ధి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లు మేమే గెలుస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీని మీద చెప్తారు. కానీ సార్ June 4th మేము అందరూ ఇక్కడే ఉంటాం, ఇదే సెంటర్ లో. మీరు రండి. మా మెజారిటీ 100% వాళ్ళకంటే ఎక్కువ వస్తుంది. 100% మేము స్వీప్ చేస్తాం. 2004 ఏ విధంగా కాంగ్రెస్ స్వీప్ చేసిందో, 2000 మొన్న ఎలక్షన్స్ లో వైసీపీ స్వీప్ చేసిందో అలాగే తెలుగుదేశం చేయబోతుంది. ఇది వెరీ క్లియర్. ఇక్కడ ఏదైతే టీడీపీ కార్యకర్తలంతా కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే గతంలో కూడా మాజీ మంత్రి నారాయణ ఏదైతే ఉందో అభివృద్ధి కోసం కూడా నెల్లూరు నగరాన్ని కూడా ఒక దోమల్లి నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కూడా ఎండుకు రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ అనేది కానీ, వాటర్ పైపులు కూడా వేశారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు 10% పనులు 10% పనులు ఉన్న పనులు కూడా పూర్తి చేయలేక ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం 10% కూడా పూర్తి చేయలేదు. కానీ ఈ రోజు ఏదైతే ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మాజీ మంత్రి నారాయణ విమర్శించి కూడా ఇది చాలా పద్ధతి కాదని, మీరు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి మీద మాట్లాడారు కానీ నారాయణ చేసిన అభివృద్ధి గురించి మీరు మాట్లాడే అర్హత కూడా లేదని కూడా ఇక్కడ ఏదైతే కార్యకర్తలు కానీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. కెమెరామ్యాన్ రూప్ కుమార్ తో NLR చిన్న నెల్లూరు.